మంది శిష్యులు ఇండస్ట్రీలో మనం చూస్తున్నాము. ఆయన ఎవ్వరు మాట్లాడినా కూడా ఆయన గురించి చెప్తా ఉంటారు. ఇప్పటికీ ఆయన చనిపోయి 19 సంవత్సరాలు. మనతో పాటు ఆయన శిష్యులు ఒకరైనటువంటి గూడ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన యాక్టర్, డైరెక్టర్ మాట్లాడుతారు. సార్, మీరు కూడా దాసరి గారి శిష్యులు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది చెట్ల పొదల్లో పిచ్చి మొక్కల మధ్యలో ఆయన సమాధి ఉందంటే మీకు ఏమనిపిస్తుంది వీడియో చూడండి? కనబడుతున్నాయి. నాకు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి సభ్యుడు కనబడుతున్నాడు. సభ్యుడు ఎందుకంటే చెట్టు ప్రతి పొద ప్రతి తీగ ప్రతి ఆకు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి సభ్యుడిగా కనబడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన కోసం గురువుగారి కోసం ఆయన జీవితం అంతా కూడా చలనచిత్ర పరిశ్రమ కోసం పరిశ్రమ ఉన్న కళాకారులు సాంకేతిక కోసం ఆయన 365 రోజులు ఆయన గేటు తలుపులు కాదు, ఇంటి గేటు తలుపులు కాదు, గుండె తలుపులు తెరిచి వాళ్ళ కోసం శ్రమించారు. క్షణాల సమస్యలు పరిష్కరించారు. అందరినీ ఆడుతున్నారు. అఫ్కోర్స్ మన చెట్లు ఇవన్నీ కూడా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప వేరే ఉద్దేశం కాదు. జనాలు మొత్తం తినేసి చిన్నగా మనం కోరుతున్నాం గొప్పలు చేసుకున్నారు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ చేయని విధంగా గొప్ప సంప్రదాయానికి నాంది రాకుండా అది టోటల్ మీడియా మొత్తం మీడియా కవర్ చేస్తున్నారు. సంతోషం. ఆయన చనిపోయేది భౌతికంగా అనుకుంటున్నారు కానీ ఆయన చనిపోలేదు. చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరి చుట్టూ ఒక వైఫై లాగున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఇదంతా చూసుకున్నప్పుడు ఫ్యామిలీ వైఫల్యమే ఉంటుంది. ఫ్యామిలీ వైఫల్యం లేదు సార్. ఎందుకంటే 2 కుమారులు, ఇద్దరు కొడుకులు సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అరుణ్ కుమార్ రెండో కొడుకు హీరో, తను అవుట్ స్టేషన్ అవుట్ ఆఫ్ ఇండియా. పెద్ద కొడుకు ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళ అల్లుడు దగ్గర ఉన్న 5 ఏళ్ళ నుంచి చూసుకున్నట్టు రఘునాథ్ బాబు గారని అల్లుడు అంతా చూసుకుంటానే వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల తన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ఏదున్నా లేకపోయినా నిన్న మ్యాటర్ బయటకు వచ్చా రాకపోయినా ఇవాళ మార్నింగ్ మేము అందరం మా దర్శక సంఘం సభ్యులు కానీ మా గురుగారు శిష్యులు అందరం కానీ ఇక్కడ కూర్చొని చేయాలని మేము ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ. ఏదో మీడియాలో వచ్చిందని చెప్పేసి మేము చేస్తున్నాం. ముందే అనుకున్నారు వర్ధంతి రోజు రావాలి, రావాలని ఫిక్స్ అయిపోయాం. పోయినసారి వచ్చినారా సార్ వర్ధంతి రోజు? పోయినసారి వచ్చామండి. వచ్చారు తర్వాత కొంచెం ఇక్కడ ఏదో చేయవల్ల రోడ్డు కొంచెం రిపేర్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోతే మన పుట్టినరోజు జయంతికి అయితే రాలేదు. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏం లేదు సార్, గురువు గారికి ఏ లోటు లేదు. ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన శిష్యులు మేమున్నాము. శిష్యులు మేము లేకపోయినా చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఆయన శిష్యులు, చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకి మనుషులు, ఆయనకి ఆత్మ బంధువులు అందరూ ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటారు. నో డౌట్. థ్యాంక్ యూ.